హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 ఫ్యాక్ట్స్ చెప్తాను ఫ్రెండ్స్. జనరల్గా స్టాక్ మార్కెట్లోకి చాలామంది వస్తుంటారు కదా. సో ఒక 100 మెంబర్స్ స్టాక్ మార్కెట్లోకి వస్తే కనుక 100 మెంబర్స్ మనీ అనేది తీసుకొస్తారు. కొంతమంది 1 lakh తీసుకొస్తారు, కొంతమంది 5 lakhs తీసుకొస్తారు, కొంతమంది 10 lakhs 10 crores కూడా తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒక 100 మెంబర్స్ అనేది స్టాక్ మార్కెట్లోకి వచ్చారనుకోండి. సో 100 మెంబర్స్ ఏదైతే క్యాపిటల్ తీసుకొచ్చారో దాంతో ట్రేడ్ చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, డిఫరెంట్ థింగ్స్ అనేవి చేస్తుంటారు. దాంట్లో 80% మెంబర్స్ అంటే 100 మెంబర్స్లో 80 మెంబర్స్ వాళ్ళు ఏదైతే అమౌంట్ తీసుకొచ్చారో ఆ అమౌంట్ అంతా కూడా రిమైనింగ్ 20 మెంబర్స్కి ఇచ్చేసి మార్కెట్లోంచి వెళ్ళిపోతారు అనమాట. ఇది జనరల్గా మెయిన్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇలాంటి ఒక 5 ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సో ఇవి కనుక మనం యాక్చువల్గా బిలీవ్ చేసి సో ఎగ్జాక్ట్గా ఓకే అవి నిజంగానే ఫ్యాక్ట్స్ మార్కెట్లో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు జరిగేవి అని మనం బిలీవ్ చేసి వాటిని కనుక మనం అవాయిడ్ చేసి కానీ లేదా కంట్రోల్ చేసుకుని కానీ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. మనం లాంగ్ టర్మ్ అనేది మార్కెట్లో సస్టైన్ అవుతాం అనమాట. సో అలాంటి ఒక 5 ఫ్యాక్ట్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చెప్పాను కదా, ఒక 5 ఫ్యాక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఇందాక ఒకటి డిస్కస్ చేశాం కదా, 100 మెంబర్స్ మార్కెట్లోకి వస్తారు, 80 మెంబర్స్ ఏదైతే మనీ తీసుకొచ్చారో ఆ మనీ అంతా కూడా 20 మెంబర్స్కి ఇచ్చేసి మార్కెట్లోకి నుంచి బయటికి వెళ్ళిపోతారు అనమాట. సో ఏదైతే రిమైనింగ్ 20 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మనకి మిలియనర్స్ బిలియనర్స్ అవుతుంటారన్నమాట. లక్షాధికారులు కోటీశ్వర్లు అవుతుంటారన్నమాట. ఎందుకంటే ఈ విధంగానే అవుతారు. సో రిమైనింగ్ 80 మెంబర్స్ దగ్గర నుంచి ఆ 20 మెంబర్స్ మార్కెట్ వాళ్ళు వాళ్ళ యొక్క ఎబిలిటీస్ వల్ల ఎర్న్ అనేది చేస్తారు. వాళ్ళ నుంచి తీసేసుకోవడం కాదు. ఎవరైతే బిగినర్ ఉన్నారో వాళ్ళకి తెలియకుండా ట్రేడింగ్ చేసి మనీ లూజ్ అవుతాం. ఏదైతే ఆ మనీ అనేది ఎవరైతే మంచి తెలివిగల బాగా ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత మంచి ఎబిలిటీస్ ఉన్న అతను ఆ 20% మెంబర్స్లో ఉంటారు కాబట్టి ఆ మనీ అనేది తీసుకుంటారు అనమాట ఈ 80 మెంబర్స్ దగ్గర నుంచి. ఇది రియల్ ఫ్యాక్ట్ అనమాట. అలాంటి ఒక 5 ఫ్యాక్ట్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మార్కెట్ గివ్స్ వాట్ యూ డిజర్వ్ బట్ నాట్ వాట్ యూ వాంట్ అనమాట. అంటే మార్కెట్లో మీరు ట్రేడ్ చేసినప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ఆ స్టాక్లో ట్రేడ్ చేసినప్పుడు మీకు ఏదైతే డిజర్వ్ అవుతుందో అది మాత్రమే ఇస్తుంది. అంటే మీకు ఏదైతే రావాల్సిందో అంత ప్రాఫిటే వస్తుంది. అంతేగాని మీరు 1 lakh పెట్టి 2 lakhs కావాలి 3 lakhs కావాలంటే మార్కెట్ ఇవ్వదన్నమాట. సో మార్కెట్ గివ్స్ వాట్ యూ డిజర్వ్ బట్ నాట్ వాట్ యూ వాంట్ అనమాట. సో ఇది ఫస్ట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, బిలీవ్ చేయాల్సింది. సో జనరల్గా మనం చేస్తుంటాం కదా, ఏదైనా స్టాక్ బై చేసిన తర్వాత ఇంటర్డే ట్రేడింగ్కి సో ఆ స్టాక్ అనేది మనకి 3% వెళ్తే బాగుండు, 5% వెళ్తే బాగుండు అనుకుంటాం. బట్ మనం వన్స్ 3% దగ్గర ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆ స్టాక్ 5% దాకా కూడా వెళ్తుంది. అయ్యో ఇంకా ఉంచుంటే ఇంకా ప్రాఫిట్ వచ్చేదని అనుకుంటాం. బట్ మార్కెట్ ఆ 3% మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే మీకు ఆ 3% మాత్రమే డిజర్వ్ అనమాట. ఆ 5% అనేది డిజర్వ్ కాదు. సో మీకు ఎంత 5% కావాలనుకున్నా మీరు ఏదైతే కావాలనుకున్నా బట్ మార్కెట్ మీకు ఏదైతే ఇవ్వాలో అది మాత్రమే ఇస్తుంది. సో లాసెస్లో కూడా అంతే. మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే మీ లాస్ అనేది 2% వస్తుంది. మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేయకపోతే లాస్ అనేది 5%, 10%, ఈవెన్ 20-30% కూడా వస్తాయి మీరు ఆప్షన్స్ కనుక చేస్తున్నట్టయితే కనుక. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మార్కెట్ గివ్స్ వాట్ యూ డిజర్వ్ బట్ నాట్ వాట్ యూ వాంట్. మీకు ఎంత ప్రాఫిట్ 1 lakh to 2 lakhs కావాలంటే ఇవ్వదు. 1 lakhతో మీకు 10,000 మీకు మార్కెట్ ఇవ్వగలిగితే 10,000 మాత్రమే ఇస్తుంది అనమాట. సో అది మనం యాక్సెప్ట్ చేసి ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలన్నమాట. సో అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఒక స్టాక్లో పెడితే ఒక 5% వెళ్ళిన తర్వాత మనం బుక్ చేసుకుంటే అది మనకి 5% మాత్రమే ఇస్తుంది. ఆ తర్వాత స్టాక్ ఎంత పెరిగినా మనకు అనవసరం అనమాట. సో ఆ విధంగా మనం ట్రేడింగ్ అనేది చేయాలి లేదా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. సో ఇది మన ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ యాక్షన్స్, డోంట్ బ్లేమ్ అదర్స్ ఫ్రెండ్స్. అంటే ఏంటంటే సో చాలామంది ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన ఎవరైనా ఉన్నారు స్టాక్ మార్కెట్లో ఒక 20 years నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నారు అనుకోండి. వాళ్ళు మనకి ఏదైనా ఒక ఎక్స్ కంపెనీ అనే కంపెనీని మనకి రికమెండ్ చేశారు. సో ఈ స్టాక్ మంచిది, ఈ కంపెనీ మంచిది, ఇన్వెస్ట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పంగానే మనం ఏమీ కూడా ఆలోచించకుండా ఆ స్టాక్ని బై చేస్తాం. బై చేసిన కొద్ది రోజులకి అది కింద పడ్డం మొదలవుతుంది. ఎంత కింద పడుతుంది అంటే 10%, 20%, 30% కింద పడుతూనే ఉంటుందన్నమాట. సో అందువల్ల టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ యాక్షన్స్.
అందువల్ల టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ యాక్షన్స్, డోంట్ బ్లేమ్ అదర్స్ అనమాట. సో మనం వాళ్ళు చెప్పారని ఇన్వెస్ట్ చేసాం, వీళ్ళు చెప్పారని ఇన్వెస్ట్ చేస్తాం కాకుండా చెప్పింది వినండి, నాట్ ఏ ప్రాబ్లం. ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో కొంతమంది మంచి అనలిస్ట్ ఉంటారు, కొంతమంది కొంచెం తెలియక చెప్తారు, లేదా వాళ్ళు చెప్పిన అనాలిసిస్ అనేది ఆ స్టాక్లో వర్క్ అవ్వకపోవచ్చు. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. బట్ వాళ్ళు చెప్పింది వినండి, వినిన తర్వాత మన యాక్షన్స్, మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ స్టాక్ నిజంగా అంత మంచి కంపెనీ అనలైజ్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మంచి రిటర్న్స్ అయినా వస్తాయి అనమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ యాక్షన్స్ అండ్ డోంట్ బ్లేమ్ అదర్స్. వన్స్ లాస్ వస్తే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా మనం వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఏం చేసాం, మనం నిజంగా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేసామా, ఓకే. అలా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా మనకి లాస్ వస్తున్నాయా, ఓకే, యాక్సెప్టెడ్. ఎందుకంటే వాళ్ళని బ్లేమ్ చేయకుండా మనం అనాలిసిస్ చేసాం, మన అనాలిసిస్ మార్కెట్లో రాంగ్ అయింది. సో అందువల్ల నెక్స్ట్ టైం అనాలిసిస్ చేసినప్పుడు ఇంకా మంచి అనాలిసిస్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి. సో ఇది మన సెకండ్ పాయింట్ అనమాట. టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ యాక్షన్స్, డోంట్ బ్లేమ్ అదర్స్ అనమాట. సో అలాగే థర్డ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి బిలీఫ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ అండ్ ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ తీసుకుందాం, ఆ కంపెనీలో ముందు మనం అనాలిసిస్ చేసాం, అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసాం. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ స్టాక్ కింద పడడం మొదలైన తర్వాత కూడా మనం ఏదైతే అనాలిసిస్ చేసామో అది రైట్ అనాలిసిస్. సో ఇప్పుడు స్టాక్ కింద పడుతున్న మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కానీ ఏదైనా సరే దానివల్ల కింద పడుతున్న మళ్ళీ కూడా స్టాక్ రైజ్ అవుతుంది అని మనం బిలీఫ్ అనేది చేయాలన్నమాట. బిలీఫ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ అండ్ ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. సో మనం ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఏదైతే ఆ కంపెనీలో అనాలిసిస్ చేసామో దాని మీద మనకి ట్రస్ట్ అనేది ఉండాలి. ఆ తర్వాత ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ స్టాక్ కింద పడుతున్నా సరే ఆ స్టాక్లో మనం ఇంకా కూడా హోల్డ్ చేసి అనాలిసిస్ చేసిన మంచిది, ఆ కంపెనీ మంచిది, సో దట్ స్టాక్ పైకి ఖచ్చితంగా వెళ్తుందని బిలీవ్ చేసి హోల్డ్ అనేది చేయాలి. సో దట్ అలా హోల్డ్ చేసిన వాళ్ళకి మాత్రమే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి, మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయగలరు. సో ఇది మన థర్డ్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి జనరల్గా తెలిసిందే బట్ ఎవరు ఫాలో ఉంది, లెర్న్ ఎవ్రీడే అబౌట్ స్టాక్ మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే వర్క్ కానీ బిజినెస్ కానీ చేస్తుంటామో దాంట్లో ఇంకా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడం కానీ లేదా ఏదైతే వర్క్ చేస్తుంటామో దాంట్లో ఇంకా టాప్ పొజిషన్కి వెళ్ళడానికి డిఫరెంట్ కోర్సెస్ అవన్నీ జాయిన్ అవుతుంటాం. సో ఏదైతే మనం ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉంటామో ఆ ఫీల్డ్లో ఇంకా కూడా డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తాం. సేమ్ అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, ట్రేడింగ్ చేస్తున్న ఎవ్రీడే కూడా లెర్న్ చేయాలి. సో దట్ అలా లెర్న్ చేస్తే కనుక మనకి ఎవ్రీడే కూడా మనం లెర్న్ చేస్తుంటే ఆ మార్కెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ విషయం కూడా మనకు తెలుస్తుంది. సో దట్ మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి నెమ్మదిగా వస్తుంటాయి అనమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి లెర్న్ ఎవ్రీడే అబౌట్ స్టాక్ మార్కెట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్. సో మీకు స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ కనుక ఉన్నట్టయితే కనుక మీరు ఎవ్రీడే కూడా లెర్న్ చేస్తూనే ఉండాలి ఏదో ఒక న్యూ థింగ్. అలాగే మార్కెట్లో ఏం నడుస్తుంది, గ్లోబల్ మార్కెట్స్లో ఏం నడుస్తున్నాయి అవన్నీ కూడా మీకు తెలిసినట్టయితే కనుక మీకు ఎర్నింగ్స్ అనేవి ఈజీగా వస్తాయి. అంతేకాకుండా మీ అనాలిసిస్ అనేవి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో మన ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి లెర్న్ ఎవ్రీడే అబౌట్ స్టాక్ మార్కెట్ అనమాట. ఫ్యాక్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, డోంట్ పుట్ ఆల్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. జనరల్గా అందరికీ తెలిసిందే బట్ ఏంటంటే చాలామంది వచ్చేసి ఎంతూజియాజంతో ఏదైతే గ్రీడీనెస్ ఉంటుందో దాంతో ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్ అంతా కూడా మార్కెట్లో పెట్టేసి ట్రేడ్ చేస్తుంటారు లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. వన్స్ మార్కెట్ కింద పడిపోగానే మొన్న చూడండి మార్చ్లో మార్కెట్ క్రాష్ వచ్చింది కదా, సో అలా పడిపోగానే చాలామంది సూసైడ్స్ అటెంప్ట్స్ చేస్తుంటారు. సో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లోకి మీరు ఎఫర్ట్ చేయలేనంత మనీని ఎప్పుడు కూడా తీసుకురాకండి. ఈవెన్ అది లోన్స్ రూపంలో కానీ లేకపోతే ఇంకా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి కానీ అలాంటివి ఎప్పుడు కూడా చేయకండి. మీ దగ్గర ఒక 1 lakh ఉంటే 20,000 మాత్రమే మార్కెట్లోకి తీసుకురండి. మీకు కనుక స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి దాంట్లో ట్రేడింగ్ చేసి మనీ ఏం చేద్దామంటే 1 lakhలో 20,000. సో 20% ఆఫ్ యువర్ ఎంటైర్ బ్యాంక్ బ్యాలెన్స్. సో అంత మాత్రమే స్టాక్ మార్కెట్లో తీసుకురండి. సో ఇది చేయక చాలామంది ఆస్తులు పోగొట్టుకోవడానికి చాలామంది ఉన్నారు. సో ఎప్పుడు కూడా అలా చేయకండి. ఇవన్నీ ఫ్యాక్ట్స్. లాస్ట్ ఏంటంటే మన క్యాపిటల్ మన దగ్గర ఉన్నంత వరకు మనం ట్రేడ్ చేయగలం, ఇన్వెస్ట్మెంట్ చేయగలం. వన్స్ మన క్యాపిటల్ లూజ్ అయితే కనుక అవుట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. చెప్పాను కదా 80-20 ప్రిన్సిపల్. 80 మెంబర్స్ తన క్యాపిటల్ లూజ్ అయిపోవడం వల్ల మార్కెట్లోంచి వెళ్ళిపోతారు. క్యాపిటల్ ఎవరికి ఇచ్చేస్తున్నారు, రిమైనింగ్ 20% మెంబర్స్కి ఇచ్చేస్తున్నారు. సో అలా ఇప్పుడు కూడా చేయకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.